Hello students. So today we are going to solve this question. So ఈ క్వశ్చన్ జేఈ 2021 షిఫ్ట్ 2లో అడిగారు. సో చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ ది కరెక్ట్ బాండ్ ఆర్డర్ సీక్వెన్స్ ఈజ్. సో హియర్ దే ఆర్ ప్రొవైడింగ్ 4 ఆప్షన్స్. సో ఇందులో మనం చూసుకుంటే ఆక్సిజన్కి మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఆక్సిజన్కి 16, రైట్? సో 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయని తెలుసు. నెక్స్ట్ ఇందులో మనకి ఇచ్చింది O2 మైనస్ 2, O2 ప్లస్, O2 మైనస్. సో ఆక్సిజన్కి అయితే 16. ఇఫ్ ఇన్ కేస్ O2 ప్లస్ ఇచ్చాడు అనుకోండి, ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంటుంది కదా, సో 15 ఎలక్ట్రాన్స్. O2 మైనస్, సో మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది, సో 17 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ O2 మైనస్ 2, సో ఫర్ దిస్ వన్ 18 ఎలక్ట్రాన్స్. సో మనకి బాండ్ ఆర్డర్ కనుక్కోవడానికి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ యూజ్ చేస్తాం, రైట్? సో ప్రతిసారి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసి మనం బాండ్ ఆర్డర్ కనుక్కోలేం, రైట్? సో మనకి ఫార్ములా ఏం తెలుసు? బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ BMO ఎలక్ట్రాన్స్, బాండింగ్ మాలిక్యులర్ ఎలక్ట్రాన్స్ బై యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఎలక్ట్రాన్స్ బై 2. ఇది ఫార్ములా బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయడానికి. కానీ ప్రతిసారి మనం ఇలా మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసేసి ఈ మాలిక్యూల్స్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్ ఫిల్ చేయాలంటే చాలా టైం పడుతుంది, రైట్? సో ఫర్ దట్ కేస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం దీనికి అని అంటే, ఇక్కడ చూడండి, నేను ఒక కోడ్ చెప్తాను మీకు. ఇది బాండ్ ఆర్డర్, ఓకే? నెక్స్ట్ హియర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ ఈజ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇఫ్ బాండ్ ఆర్డర్ 1 0 1 0 1 2 3 2 1 0, ఇవి బాండ్ ఆర్డర్. వీటికి రెస్పెక్టివ్గా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి టోటల్గా అంటే, ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 8. సో ఫర్ దిస్ వన్ 10, ఫర్ దిస్ వన్ 12, ఫర్ దిస్ వన్ 14, ఫర్ దిస్ వన్ 16, నెక్స్ట్ 18, ఫర్ దిస్ వన్ 20, ఓకే? సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇచ్చిన దానిలో మనకి ఇచ్చిన మాలిక్యూల్స్లో చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన మాలిక్యూల్ ఏదైతుందో మనకి ఇచ్చిన మాలిక్యూల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేది బేస్డ్ చేసుకొని చూసుకోండి ఒకసారి. మనకి ఇచ్చిన మాలిక్యూల్స్ ఇవి: O2 16, O2 ప్లస్ 15 ఎలక్ట్రాన్స్, O2 మైనస్ 17 ఎలక్ట్రాన్స్, O2 మైనస్ 2 18 ఎలక్ట్రాన్స్. సో ఫర్ దిస్ కేస్ బాండ్ ఆర్డర్ ఎంత ఉందో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఫర్ ఫస్ట్ కేస్ ఫస్ట్ ఆప్షన్లో కాకుండా ఇక్కడ మనం O2కి తీసుకుంటే 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 16 ఎలక్ట్రాన్స్ అంటే ఫర్ O2 బాండ్ ఆర్డర్ ఈజ్ 2. నెక్స్ట్ ఫర్ O2 ప్లస్ బాండ్ ఆర్డర్ 15 ఎలక్ట్రాన్స్. 15 ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ 14 ఎలక్ట్రాన్స్కి 16 ఎలక్ట్రాన్స్కి మధ్యలో మనకు 15 ఎలక్ట్రాన్స్ ఉంటుంది, రైట్? ఇక్కడ ఉంటుంది మనకు 15 ఎలక్ట్రాన్స్. సో అప్పుడు 3 + 2/2, సో 5/2. దట్ మీన్స్ 2.5 ఈజ్ ద బాండ్ ఆర్డర్ ఫర్ O2 ప్లస్, ఓకే? సేమ్ థింగ్ ఫర్ O2 మైనస్ ఆల్సో. హియర్ O2 మైనస్ మీన్స్ 17 ఎలక్ట్రాన్స్. 17 ఎలక్ట్రాన్స్ అంటే 16కి 18కి మధ్యలో. సో 2 + 1/2, so that means 3/2. 3/2 is nothing but 1.5, okay? So same case, next O2 minus 2, I am going to write here O2 minus 2, 18 electrons ఉంటాయి మనకి. 18 electrons అంటే bond order 1. So for this case, if we are going to calculate bond order for these molecules, here we got 2.5 for O2 plus. సో O2 ప్లస్ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఉందా లేదా చూసుకోండి. O2 ప్లస్ విచ్ ఆప్షన్? ఫస్ట్ ఏ ఆప్షన్లో ఉందో చూడండి. ఎస్, ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. ఎస్. నెక్స్ట్ ఏముంది? O2కి 2 ఉంది. సో O2కి 2 అంటే మనకు ఆప్షన్ సిలో O2 ఉంది, ఆప్షన్ బిలో O2 మైనస్ 1 ఉంది. సో O2 మైనస్ అంటే మనకు అది కాదు. O2 మైనస్కి మనకి ఎంత? 1.5, రైట్? సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎస్, చెక్ వన్స్. ఇన్ దిస్ వన్ కరెక్ట్ ఆర్డర్ ఈజ్ ఆప్షన్ సి. సో దిస్ ఈజ్ ద ఆర్డర్. సో టైం సేవ్ చేసుకోవాలనంటే మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే ఎగ్జామ్లో ప్రతిదానికి మనం మాలిక్యులర్ డయాగ్రామ్ వేసి క్యాలిక్యులేట్ చేసేంత టైం ఉండదు. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, ఓకే?
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఎస్, దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఆస్క్డ్ ఇన్ 2021 షిఫ్ట్ 1 క్వశ్చన్. ఇది కూడా జేఈ క్వశ్చన్ 2021లో అడిగారు, షిఫ్ట్ 1లో. ఒకసారి చూడండి. సో సెంట్రల్ ఆటమ్ ఇన్ ఏ గివెన్ మాలిక్యూల్ హ్యాస్ 2 lone pair of electrons and forms 3 single bonds. The shape of the molecule is option A seesaw, option B T shape, option C planar, trigonal, triangular or trigonal planar. Okay, next trigonal, pyramidal. So these are options. సో ఫస్ట్ థింగ్ సెంట్రల్ ఆటమ్ అంటే నార్మల్గా నేను ఒక ఏ అనుకుంటున్నా. సెంట్రల్ ఆటమ్ అనేది నాకు ఏ. ఓకే, సో సెంట్రల్ ఆటమ్ మాలిక్యూల్ హ్యాస్ 2 lone pairs. దీనికి 2 lone pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి. ఓకే, అండ్ ఫార్మ్స్ 3 single bonds. 3 single bonds ఈజ్ నథింగ్ బట్ 3 bond pair ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఫర్ ఏ అనే మాలిక్యూల్ సెంట్రల్ ఆటమ్ అనుకుంటే దానికి 2 lone pairs ఉన్నవి, 3 bond pairs ఉన్నవి. సో 2 + 3 ఎంతమ్మా మనకు 5. సో 5 స్టీరిక్ నెంబర్ వస్తే ఏమొస్తుంది మనకి? టీబీపీ స్ట్రక్చర్, రైట్? ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. సో ఫర్ దిస్ వన్ హైబ్రిడైజేషన్ sp3d, రైట్? సో ఈ మాలిక్యూల్ చూసుకుంటే మనం ఎట్లా వేస్తాం స్ట్రక్చర్? ఇక్కడ 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, 3 బాండ్ పేర్స్, 2 lone pairs. 2 lone pairs అంటే లోన్ పేర్స్ అనేవి ఈక్వటోరియల్ పొజిషన్లో ఆక్యుపై చేస్తాయి ఇలా. ఓకే, దీస్ ఆర్ 2 lone pairs. ఓకే, నెక్స్ట్ 3 బాండ్ పేర్స్ ఉన్నవి కదా. 3 బాండ్ పేర్స్ ఆర్ గోయింగ్ టు ఆక్యుపైస్, 2 are in axial position, 1 is in equatorial position. So you can check once here 1 bond pair. I am going to indicate that bond pair with BP. Here 1 bond pair, here 1 bond pair. Okay, so these are occupies in axial position, 2 are in axial position, 1 is in equatorial position. So these are లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మనకి షేప్ ఏమవుతుంది? మనం విఎస్ఈపిఆర్ థియరీ చదువుకున్నాం కదా. సో విఎస్ఈపిఆర్ థియరీ, బేస్డ్ ఆన్ విఎస్ఈపిఆర్ థియరీ, షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ గోయింగ్ టు డిసైడెడ్ ఆన్ నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఓన్లీ. వీఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. సో ఫర్ దిస్ వన్, దిస్ ఈజ్ ద షేప్, రైట్? సో ఇక్కడ ఉన్న బాండ్ పేర్స్ని కన్సిడర్ చేసుకుంటే మనకి షేప్ టీ షేప్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. అండర్స్టాండ్? ఓకే, yes, let's going to next question. Number of species below that have 2 lone pair of electrons. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో సెంట్రల్ ఆటమ్ పైన 2 lone pair of electrons ఎన్ని స్పీసీస్లో ఉన్నవి అని అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో ఆస్క్డ్ ఇన్ షిఫ్ట్ 2 2025 జేఈ క్వశ్చన్. ఓకే, 2021లో అడిగిన జేఈ క్వశ్చన్. ఒకసారి చూడండి నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. సో విఎస్ఈపిఆర్ థియరీ చదువుకున్నాం కదా. విఎస్ఈపిఆర్ థియరీ చదువుకున్న దాన్ని అప్లై చేసి చూడండి. ఇక్కడ SF4 ఉంది. SF4 అంటే సల్ఫర్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటవి? సల్ఫర్కి వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 6, రైట్? సో 1 2 3 4 5 6, రైట్? సో సల్ఫర్కి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నవి. అందులో మనకి సల్ఫర్కి 6 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇక్కడ మనకి 4 ఫ్లోరిన్స్ ఉన్నాయి. ఒక ఫ్లోరిన్ దీంతో, నెక్స్ట్ ఫ్లోరిన్, నెక్స్ట్ ఫ్లోరిన్, నెక్స్ట్ ఫ్లోరిన్. సో 4 ఫ్లోరిన్స్ కంప్లీట్. రిమైనింగ్ 2 ఏవైతున్నాయో ఆ 2 అనేవి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఒకటే లోన్ పేర్ ఉంది మనకి సల్ఫర్ SF4లో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ SF4. నెక్స్ట్ BF4 మైనస్. BF4 మైనస్ అంటే BF4 మైనస్లో బోరాన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటుంది? జనరల్గా 3 ఎలక్ట్రాన్స్, రైట్? సో మనకి మైనస్ ఉంది కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ పెట్టుకున్నాను నేను. సో ఒక ఫ్లోరిన్తో ఒక ఎలక్ట్రాన్, నెక్స్ట్ ఫ్లోరిన్, నెక్స్ట్ ఫ్లోరిన్, నెక్స్ట్ ఫ్లోరిన్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ BF4. నెక్స్ట్ ClF3. సో ClF3లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నవి? Cl ఈజ్ ద సెంట్రల్ ఆటమ్ ఫర్ ClF3, రైట్? సో ClF3లో సెంట్రల్ ఆటమ్ క్లోరిన్ కదా. ఇందులో క్లోరిన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వేలెన్స్ ఎలక్ట్రాన్స్. సో 1 2 3 4 5 6 7. సో టోటల్ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఇచ్చిన 3 ఫ్లోరిన్స్ అనేవి క్లోరిన్తో బాండ్ అయిపోయినాయి. సో ఈ 1 ఎలక్ట్రాన్ ఫ్లోరిన్, ఈ 1 ఎలక్ట్రాన్ ఫ్లోరిన్, నెక్స్ట్ 1 ఫ్లోరిన్. ఓకే, సో రిమైనింగ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ లెఫ్ట్ హియర్?
these two are one lone pair, and next these two are another lone pair. So here we got two lone pair of electrons in ClF3. ఓకే, ఒక వన్ మాలిక్యూల్ కన్ఫర్మ్ అయిపోయింది మనకు. వన్ మాలిక్యూల్లో మాత్రం టూ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ AsF3, రైట్. AsF3 is nothing but this is nitrogen family element, right? So for this one arsenic, right? So for this one arsenic is the central atom. For it has 5 valence electrons, so 2 3 4 5. So 3 fluorines are going to bonded 3 electrons of this arsenic. So 3 electrons are over. Remaining 1 4 and 5 are electrons as lone pair of electrons. So here also we are getting one lone pair only, right? One lone pair only. Clear? Next PCl5. చూడండి ఇక్కడ PCl5. సో PCl5 ఆల్సో సేమ్ అర్సెనిక్, ఎందుకంటే ఇది కూడా మనకు నైట్రోజన్ ఫ్యామిలీయే. సో ఇందులో సెంట్రల్ ఆటమ్ అనేది పాస్పరస్. సో ఫర్ దిస్ వన్ పాస్పరస్కి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అందులో మనకి 5 క్లోరిన్స్ అనేవి బాండ్ అయిపోయాయి. ఓకే, సో 5 ఎలక్ట్రాన్స్ ఆర్ బాండెడ్ విత్ 5 క్లోరిన్స్. ఓకే, సో నో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం లేవు. సో కమింగ్ టు దిస్ BRF5లో మళ్ళీ మనకి బ్రోమిన్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్. సో సెంట్రల్ ఆటమ్ బ్రోమిన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? వేలెన్స్ ఎలక్ట్రాన్స్, టోటల్ 7 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్. సో 7 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 7 వేలెన్స్ ఎలక్ట్రాన్స్లో 5 ఫ్లోరిన్స్ అనేవి 5 ఎలక్ట్రాన్స్తో బాండ్ అయిపోయాయి. ఓకే, 1 2 3 4 5. సో 5 ఎలక్ట్రాన్స్ 5 ఫ్లోరిన్స్తో బాండ్ అయిపోయాయి. నెక్స్ట్ 1 లోన్ పేర్ అనేది ఉంది. ఓకే, 1 లోన్ పేర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ BRF5. నెక్స్ట్ XeF4కి వచ్చేసరికి సెంట్రల్ ఆటమ్ ఈజ్ హియర్ xenon. సో xenon ఈజ్ ఏ నోబుల్ గ్యాస్, రైట్. సెంట్రల్ ఆటమ్ xenon. ఈ సెంట్రల్ ఆటమ్కి మనకి టోటల్ 8 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నోబుల్ గ్యాసెస్కి 8 కదా. ఓకే, సో 4 5 6 7 8. సో ఇన్ దిస్ వన్ 4 electrons are going to bonded with 4 fluorine atoms. ఓకే, సో రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ రిమైనింగ్ 1 2. సో 2 లోన్ పేర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ XeF4. ఓకే, సో నెక్స్ట్ ఏ మాలిక్యూల్ ఉందమ్మా మనకి? SF6. సేమ్ ఆల్రెడీ we are discussed here SF4, right. సో ఫర్ దిస్ వన్ sulfur is the central atom. So sulfur central atom 1 2 3 4 5 6 are electrons, valence electrons ఉంటాయి. సో 6 are bonded with 6 fluorine atoms. So no such lone pair of electron is present in SF6. ఓకే, సో అన్ని కంప్లీట్ అయ్యాయి మాలిక్యూల్స్. చూడండి ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. SF4 yes completed, BF4 minus completed, ClF3 completed, yes AsF3 completed. Next PCl5 yes completed, BRF5 completed, XeF4 completed, SF6 completed. yes. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఎందులో 2 లోన్ పేర్స్ ఉన్నాయా అన్నాడు. సో మనకి లోన్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఇందులో ఉన్నవి, 2 లోన్ పేర్స్ ఇందులో ఉన్నాయి. సో వీ హ్యావ్ 2 లోన్ పేర్స్ ఇన్ XeF4 అండ్ ClF3. సో మనకి ఏమడిగాడు? ది నంబర్ ఆఫ్ స్పీసీస్ అని అన్నాడు. సో ఫర్ దిస్ వన్ ఆన్సర్ ఈజ్ 2. ఓకే, సో 2 మాలిక్యూల్స్లో మాత్రమే మనకి 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి. క్లియర్? ఎస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయాలి అని అంటే కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వై బికాజ్ ఎందరో పిల్లలు లక్షలు పెట్టి చదువుతున్నారు. సో ఇలాంటి ఫ్రీగా చెప్పే వీడియోస్ చూసి మీరు మోటివేట్ అవ్వాలని చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.